హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈరోజైతే నేను చిన్న వ్లాగ్ లాగా అయితే చేశాను అనమాట. సో ఎర్లీ మార్నింగే నేను 5:46కి లేచానండి. లేచిన తర్వాత అయితే మంచిగా బ్రష్ చేయడము, అండ్ ఆ తర్వాత మా కన్నయ్య కోసం అయితే నేను టిఫిన్, బ్రేక్ఫాస్ట్ మరియు లంచ్ కూడా ప్రిపేర్ చేసి అయితే తనతో పాటు ఇచ్చేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళమంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. మాకు చిన్న హనీ ఉంది కదా, సో అందుకని చెప్పేసి ఇద్దరిని చూసుకోవాలంటే చాలా కష్టము. సో అందుకని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేను అట్లాంటి వర్క్స్ ఏం పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేవమే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి తర్వాత అయితే లంచ్ అనేది ప్రిపేర్ చేసేస్తాను. అండ్ అలానే నేను లేచిన తర్వాత నాతో పాటు నేను 5:46కి అట్లా లేస్తాను. ఆ తర్వాత 6:30కి అయితే హన్నీ పాప లెగుస్తుంది. ఆ తర్వాత మా కన్నయ్యనైతే నేను 7:30కి అట్లా లేపుతానండి. సో నేను లేచిన వెంటనే తను లేచి నాతో పాటు వచ్చేస్తుంది నాకు హెల్ప్ చేయడానికి కిచెన్లోకి. అండ్ అలానే తనైతే బాగా ఏడుస్తూ అల్లరి చేస్తూ ఉంటుందండి. ఈ గ్యాప్లో నేనైతే కుకింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేలోగా నాకు స్కూల్ టైం అయితే అయిపోతుంది. తనైతే నేను స్కూల్కి పంపించేస్తాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి నాకు తను వెళ్ళిన తర్వాత ఇంకా రిమైనింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నాకు 12 అట్లా అవుతుంది. మళ్ళీ ఆ తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నేను మళ్ళీ తను తీసుకొచ్చుకోవాలి అంటే నాకు ఈ వర్క్స్ అన్నీ హౌస్ క్లీనింగ్ కానీ బట్టలు ఇవన్నీ మొత్తం కంప్లీట్ అయ్యేలోగా 12:30 లేదంటే 1 o'clock అట్లా అవుతుంది. మళ్ళీ ఆ టైంలో నేను ఈ హనీ పాపకు కూడా ఫీడ్ చేసుకోవాలి కదా. సో ఏమైనా సాలిడ్స్ అవన్నీ తినిపించేసుకొని ఈ బట్టలు మొత్తం తీసి ఆరబెట్టడం. అసలు ఫుల్ వర్షం అండి బాబు. ఒక 7 days నుంచో ఏమో ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది. లక్ ఏంటి అంటే ఈరోజు లక్ అనుకోవాలో ఇంకేమనుకోవాలో తెలియదు కానీ ప్రతిరోజు మా వారు ఉన్నప్పుడు అయితేనేమో ఆఫ్టర్ 3 o'clock అయితే వర్షం పడుతుంది. ఈరోజైతే ముందే స్టార్ట్ అయింది, ఫుల్ వర్షం పడుతూ ఉంది. అండ్ ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలోగా టైం అవుతుంది అని చెప్పేసి అయితే టెన్షన్గా ఉంటూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని నేను రెడీ అయ్యి మళ్ళీ హనీ పాపను రెడీ చేసి తనని నాతోనే తీసుకెళ్ళి ఇద్దరిని అయితే తీసుకొచ్చుకుంటాను. నేను హనీ పాప అయితే ఇద్దరం కలిసి వెళ్ళైతే స్కూల్ దగ్గరికి హిమాంశుని అయితే తీసుకొస్తామండి. సో ఇప్పుడైతే 2:43 ఏమవుతుంది టైము. సో ఎర్లీగా అయితే నేను హరియప్ అయిపోయి వెళ్ళాలి. అండ్ ఈ బట్టలు మొత్తం బయట వేసేసేయాలి, వాషింగ్ మిషన్లో వేస్తున్నాము. అండ్ అసలు వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుందండి, చాలా చలిగా కూడా ఉంటుంది. అండ్ అలానే ఇక రెడీ అయిపోయాము. ఇద్దరం రెడీ అయ్యి లాక్ చేసి అయితే నేను హనీ పాప వెళ్తున్నాము. బట్ ఈరోజు లక్ ఏంటి అంటే మా రూమ్ పక్కన పాప వాళ్ళైతే స్కూల్కి వెళ్ళలేదు. సో వాళ్ళైతే తీసుకున్నారు హనీని. ఇక నేను ఒక్కదాన్ని గొడుగైతే తీసుకుని అయితే వెళ్ళిపోతున్నాను స్కూల్ దగ్గరికి. మా బిల్డింగ్ దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ అయ్యాను అనమాట. సో చూస్తున్నారు కదా చినుకులు ఎలా పడుతూ ఉన్నాయో. అటు సైడ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అండి, ఇక్కడ మొత్తం గ్రీనరీ అనమాట. చాలా విలేజ్ టైప్లో ఉంటుంది, చాలా బాగుంది. అండ్ స్లోగా నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. అలానే మార్నింగ్ అయితే మా కన్నయ్య చెప్పాడు, నన్ను హనీని ఇద్దరిని రమ్మన్నాడు. బట్ ఏమంటాడో తను అసలు ఎలా రెస్పాండ్ అవుతారో నాకైతే ఒకలా అనిపిస్తుంది. తనకి ఒక్కసారిగా అనిపిస్తూ ఉంటుందంటండి, నా సిస్టర్ కూడా స్కూల్కి వస్తే బాగుండు కదా, మమ్మీ అందరూ వస్తున్నారు, వాళ్ళ అక్క వస్తుంది, నా ఫ్రెండ్ వస్తున్నారు అని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడు. అండ్ నేనైతే ఈ గల్లీ నుంచి అయితే వెళ్తూ ఉన్నాను. ఈ వర్షానికైతే ఎక్కడ వెహికల్స్ అక్కడ స్టాప్ అయిపోయి ఉన్నాయి అన్నమాట. బాగా చలి. ఈ వర్షానికైతే అసలు చిన్నపిల్లలు స్వెటర్స్తో అయితే వెళ్తున్నారండి. బాగా చలికైతే మునిగిపోతూ ఉన్నారు. అండ్ అలానే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే కిడ్స్ని అయితే నేనేం వీడియో తీయట్లేదండి. అండ్ అలానే మా కన్నయ్య అడుగుతున్నాడు, నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు మమ్మీ మమ్మల్ని వీడియో తీయొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు. ఎట్టకేలకు స్కూల్కి అయితే వెళ్ళిపోయాను. అండ్ మా కన్నయ్యనైతే పికప్ చేసుకున్నాను అనమాట. సో తను ఒక్కడే వేసుకుంటున్నాడు, నాకైతే వేయట్లేదు అమ్మరిల్లా. అలా స్లోగా నడుచుకుంటూ ఇద్దరం అయితే కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నామండి. ఇందాక వెళ్ళాను కదా అవే వేరు. ఇది వచ్చేసి మేము హౌస్కి మా బిల్డింగ్ సైడ్ వెళ్ళాలంటే ఎటు నుంచి అయినా వెళ్ళొచ్చు అనమాట. సో మేము ఇద్దరం అయితే ఇలా వెళ్తూ ఉన్నాము. మా కన్నయ్య తిన్నగా ఉండడు, సో అందుకని చెప్పేసి అయితే
కొంచెం వెహికల్స్ లేని కాలనీ నుంచి అయితే మేము వెళ్తూ ఉంటాము. అండ్ అలానే మబ్బులు చూసారా చాలా బ్లాక్గా కంపు వచ్చేస్తున్నాయండి. బాగా వర్షం అయితే అసలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటుంది. ఆకాశంకి ఏమైనా హోల్ పడిందో మరేమో తెలియదు, కానీ ఆఫీస్కి వెళ్తారు కదా, సో అక్కడైతే మరీ అండ్ ఒక బీచ్లా ఉందంట. అలానే మేము వస్తూ ఉంటే మా బిల్డింగ్ ముందు ఒక చిన్న కప్ప పిల్ల అయితే అటు సైడ్ పోతూ ఉంటే మా కన్నయ్య చూశాడు. చూసి చిన్న కప్ప పిల్ల అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు. అట్లా మేము ఇంటికి వచ్చామో లేదో ఎగ్జాక్ట్గా 3:20 అట్లా అవుతుందండి టైము. స్లోగా వచ్చాము ఆడుతూ పాడుతూ. సో అప్పటి నుంచి బాగా స్టార్ట్ అయిందండి వర్షం మాత్రం. మా సైడే కాకుండా మీ సైడ్ కూడా వర్షం పడుతుందో లేదో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా, నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలానే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం ఫస్ట్ లైక్ చేసిన తర్వాత అయితే వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మెంబర్స్ అయితే చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.